విజువల్స్ పడ్డాయి సినిమాలో. ఇప్పుడే నాగబంధన్ నేను చూసి వస్తున్నాను సినిమా బయటికి. బంధించేశారు నాగబంధన్తో. సో ఇది ఎక్స్ప్లోర్ చేయలేని టాపిక్, ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేయని టాపిక్. సో శ్రీ మహావిష్ణువుని, పద్మనాభ స్వామి గారిని, ఆ టెంపుల్ గురించి ఉన్న రహస్యాల్ని ఎక్స్ప్లోర్ చేసిన విధానం అండ్ అది చూపించిన పద్ధతి, అందులో వాడిన విజువల్స్ కూడా టాప్ నాచ్. ఇక మీరు హాలీవుడ్ అంటారా, మార్వెల్ అంటారా, డీసీ అంటారా, మీ ఇష్టం, మీ ఓకే వదిలేస్తున్నా. బట్ యా, ఓవరాల్గా మాత్రం సినిమా చాలా వర్కౌట్ అయింది. ఇట్లాంటి సినిమాలు మనం చూసి ఎంకరేజ్ చేయాలి. అవన్నీ కూడా అదే అన్న, చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. బేసిక్గా అది మనం ఎక్స్ప్లోర్ చేయని టాపిక్, ఎప్పుడు ఎవరికి తెలియని టాపిక్. అక్కడక్కడ న్యూస్లో సగం చూస్తూ సగం తెలిసి మనం ఇన్నాళ్ళు ముందుకు వచ్చాము. బట్ ఇప్పుడు మాత్రం కంటికి కనిపించేలాగా పద్ధతిగా చాలా క్లియర్ కట్గా చూపించారు. అన్న మీకు అదే చెప్తున్నా కదా, ఎక్స్ప్లోర్ చేయని టాపిక్. మీరు ఎప్పుడు తెలుసుకోలేని రహస్యాలు ఉన్నాయో అవన్నీ మనకి ఈ సినిమాలో కనిపించాయి. చాలా నీట్గా చూపించారు. ఎక్కడా కూడా మన దేవుళ్ళని కానీ మన పురాణాలని కానీ మిస్యూజ్ చేయకుండా, దూషించకుండా చాలా పద్ధతిగా చూపించారు. రెస్పెక్టబుల్గా ఉంది, డివోషనల్ ఉంది. సో మాటలు రావట్లేదు. ఫైనల్గా హనుమాన్ కంటే బాగుందంటారా అన్న? హనుమాన్ కన్నా 100 రెట్లు నయమని చెప్తానన్న. మీకు హనుమాన్లో అదొక ఫిక్షనల్ డ్రామా. ఇది మనకి స్టోరీ ఉన్నదే, రిలేటబులే ఇది. సో జరిగేదే మనకి. ఇప్పటివరకు ఓపెన్ చేయలేకపోయారు ఆ తలుపుని. ఆ నాగబంధం అంటే ఏంటి అనేది మనకి సినిమాలో చూపిస్తారు. మనకి ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ స్టోరీ అనుకోవచ్చు. ఇది బెస్ట్ స్టోరీ అన్న, లిటరల్. ఇది నేను చెప్పక్కర్లేదు, మీరు అడగక్కర్లేదు కూడా. వన్ ఆఫ్ ద బెస్ట్ స్టోరీ, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ స్టోరీస్, వన్ ఆఫ్ ద బెస్ట్ డివోషనల్ లైన్స్. ఇది మనకి ఒక్క ముక్కలో హనుమాన్, మిరాయి ఇట్లాంటి మీరు సినిమాలు ఎన్ని డివోషనల్ సినిమాలు చెప్పినా నేను దీనికే వేస్తాను. కాంతారకు కూడా ఇయ్యనా, నాకు దీనికే వేస్తా. నాగబంధమే అన్న, బంధించేశారు. ఇందులో శివుని చూపించారు, అనంత పద్మనాభం చూపించారు. అసలు స్క్రీన్ మీద దేవుని చూస్తుంటే అసలు దండం పెట్టాలి, నా ఒళ్ళంతా పులకరించిపోయింది, అంత బాగా చూపించాడు. సో ఇలాంటి సినిమాలు ఇండస్ట్రీలో ఇంకా రావాలని కోరుకుంటున్నా. ఒక మంచి కాంతారా, హనుమాన్ కంటే బాగుంది. సో ఇలాంటి సినిమా పడాలి. ఫస్ట్ అసలు ఈ సినిమా పడి ఉంటే బాలీవుడ్లోకి ఒక మంచి ఎంట్రీ పడింది. గ్రాఫిక్స్ ఎలా ఉన్నాయి? నేను ఒకప్పుడు అంజీ సినిమాకి సీజీ కొట్టు చాలా బాగా నచ్చింది. దాని తర్వాత హనుమాన్ నచ్చింది, కాంతారా నచ్చింది. వాటన్నిటిని కూడా బీట్ చేసి ఒక మంచి బ్లాక్ బస్టర్ పడింది. ఏది? నాగబంధం సినిమా.